నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల వార్ హీట్ ఎక్కుతోంది. వ్యూహ ప్రతివ్యూహాలకు పదునెక్కిస్తూ ప్రజాక్షేత్రంలో అమీతుమీ అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణ గడ్డపై జరుగుతున్న మూడో దఫా ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పీఠం కోసం విపక్షాలు హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ గెలుపు గుర్రాలనే బరిలోకి దించామని చెబుతున్నాయి. అంతేకాదు ఆయా పార్టీల్లో ప్రముఖులు రంగంలోకి దిగడంతో రోజురోజుకు ఎన్నికల హీట్ పెరుగుతోంది. మరి ఆ గెలుపు గుర్రాలు ఎన్నికల రేసులో గెలుస్తాయా? ప్రముఖులు తమ సత్తా చాటుతారా? రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. 6 నెలల ముందు మొదలైన తెలంగాణ ఎన్నికల వేడి రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకత్వాలు కూడా తెలంగాణ గడ్డపై ఫోకస్ పెట్టాయి. ఆచితూచి విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. నామినేషన్ల ఘట్టం, ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల వార్ మరింత హీట్ ఎక్కుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా అభ్యర్థులను బరిలోకి దింపింది. అసలు ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారు? ప్రధాన ప్రత్యర్థులెవరు? స్పెషల్ స్టోరీ చూద్దాం. తెలంగాణ ఎన్నికల రణరంగంలో పోటీ ద్విముఖమా, త్రిముఖమా, వార్ వన్ సైడ్ అనే అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఆయా పార్టీలు రణపుటెత్తులు, వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు ధనబలం, కండబలం పుష్కలంగా ఉన్న గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్తో సహా బీజేపీ కూడా కలిసి వచ్చే అన్ని శక్తులను సామాజిక సమీకరణలకు పదును పెడుతున్నాయి. అస్త్రశస్త్రాలను సంధిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలహీనతలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాయి. అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి సంక్షేమం నినాదంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఆసక్తికరంగా మారిన కామారెడ్డి, గజ్వేల్ పోరు. గజ్వేల్, కామారెడ్డిలో 2 చోట్ల కేసీఆర్ పోటీ. కేసీఆర్ పై గజ్వేల్లో ఈటల, కామారెడ్డిలో రేవంత్ పోటీ. గజ్వేల్లో కేసీఆర్ ను నర్సారెడ్డి నిలువరిస్తారా? వార్ వన్ సైడా? ఏం జరగబోతోందనే ఉత్కంఠ. తెలంగాణ గడ్డపై ఈసారి గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్ పై విపక్ష పార్టీలైన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గం నేపథ్యమున్న ఈటల రాజేందర్ కాంగ్రెస్ తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తూముకుంట నర్సారెడ్డి బరిలో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈసారి కేసీఆర్ 2 స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ పడుతున్నారు. అయితే గజ్వేల్లో కేసీఆర్ పై నర్సారెడ్డి గెలుస్తారా లేదా గట్టి పోటీ ఇస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ రంగంలోకి దిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, బీసీ నేత ఈటలకు గజ్వేల్లోనూ పట్టు లేకపోలేదు. గెలుపోటములను ప్రభావితం చేయనున్న సామాజిక సమీకరణలు ఈటల రాజేందర్ హుజూరాబాద్కు, రేవంత్ రెడ్డి కొడంగల్కే పరిమితమవుతారా అనే చర్చ. బీఆర్ఎస్ అగ్రనేత పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలోనూ పోరు ఉత్కంఠంగా మారింది. కేసీఆర్ పై గజ్వేల్లో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలో ఉండటంతో ఇక్కడ కూడా పోరు ఆసక్తికరంగా మారిందనే చెప్పవచ్చు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు, రకరకాల ప్రలోభాలతో పాటు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగిన ఈటల గెలుపును నిలువరించలేకపోయింది. అలాంటి బీసీ నేతకు గజ్వేల్లోనూ పట్టు లేకపోలేదు. అక్కడ కూడా రాజకీయ, సామాజిక సమీకరణలు గెలుపోటములను తీవ్ర ప్రభావితం చేయనున్నాయి. కేసీఆర్ మాత్రం తన పదునైన వ్యూహాలతో, సంక్షేమ ఎజెండాతో మూడో దఫా విజయం సాధించాలనే కసితో గెలుపే లక్ష్యంగా తనదైన శైలిలో ఎన్నికల రణతంత్రాన్ని రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ హుజూరాబాద్కు, రేవంత్ రెడ్డి కొడంగల్కే పరిమితమవుతారా? 2 చోట్ల విజయం సాధిస్తారా? 2 చోట్ల వ్యతిరేక ఫలితాలొస్తాయా? వస్తే రాజకీయ భవిష్యత్ ఏమిటి అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపిన బీజేపీ కేసీఆర్ పై కామారెడ్డిలోనూ పేరున్న కాటపల్లి వెంకట రమణారెడ్డి బరిలో. కాటిపల్లి వెంకట రమణారెడ్డి బలమైన పోటీ ఇచ్చే అవకాశం. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం అదే సమయంలో
తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులనే రంగంలోకి దింపింది. హుజూరాబాద్ తో పాటు గజ్వెల్ నుంచి కూడా బరిలోకి దిగుతున్న ఈటెల రాజేందర్ కేసీఆర్ ను ఎలాగైనా ఓడిస్తానని ప్రకటించారు. కేసీఆర్ పై కామారెడ్డిలోనూ పేరున్న నేతను పోటీలోకి దింపింది. గత ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన కాటపల్లి వెంకట రమణారెడ్డిని బరిలోకి దింపింది. నిజామాబాద్ జిల్లాలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన వెంకట రమణారెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడు. రాజకీయాల్లో మంచి పట్టున్న రెడ్డి సామాజిక వర్గం కావడంతో పాటు సేవా దృక్పథం ఉన్న కాటిపల్లి వెంకట రమణారెడ్డి బలమైన పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ పై గెలిస్తే బీజేపీ నాయకత్వం మంచి గిఫ్ట్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తోందని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హామీ ఇవ్వడం, మారిన సమీకరణలు, సామాజిక సమీకరణలు పరిశీలిస్తే కాటిపల్లికి విజయావకాశాలు లేవని తోసిపుచ్చలేమని చర్చ సాగుతోంది. కొడంగల్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ్యతిరేకత, బీజేపీ బలహీనతలు, కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచే ఛాన్స్. కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో గెలిచేందుకు బీజేపీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి ఈసారి కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డి నుంచి సైతం పోటీ చేస్తున్నారు. 2 చోట్ల గెలుపు నీదా నాదా అన్నట్లు సాగుతోంది. తెలంగాణలో గత 2 ఎన్నికల ఎత్తు ఒకటైతే ఈసారి భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేకత, బీజేపీ బలహీనత కలిసి కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కూడా కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశాలు తోసిపుచ్చలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఉన్నదనే టాక్. మునుగోడు నియోజకవర్గంలో ఆసక్తికర సమీకరణలు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లోకి, కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల బీజేపీ నుంచి పోటీ. కోమటి బ్రదర్స్ కు పట్టు ఉన్న మునుగోడు ప్రజానికానిదే తుది నిర్ణయం. తెలంగాణ ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈటెల తర్వాత తిరుగుబాటు జెండా ఎత్తుకున్నది మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొంతకాలంగా బీజేపీలో ఉన్నారు. బీజేపీ మునుగోడు టికెట్ కేటాయించకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న ఆయనకు మునుగోడు టికెట్ కేటాయించడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. మొదటి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. మరో నేత చలమల కృష్ణారెడ్డిది అదే పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి రాకతో వారిద్దరిలో ఎవరికీ టికెట్ దక్కకుండా పోయింది. గతంలో కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో మునుగోడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఏది ఏమైనా మొదటి కోమటి బ్రదర్స్ కు మంచి పట్టు ఉన్న మునుగోడు ప్రజానికంలో రాజగోపాల్ రెడ్డిది ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఆయనపై బలమైన ప్రత్యర్థులు బరిలో లేకపోవడంతో గెలుపు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో అన్ని ఒక ఎత్తైతే సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్, ములుగు, కోదాడ నియోజకవర్గాల్లో మరో ఎత్తుగా ఎన్నికల పోరు సాగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తుంగతుర్తి, నకిరేకల్లో పాగా వేసింది. ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నట్లు కొనసాగుతున్నాయి. అదేంటో చూద్దాం. కాంగ్రెస్ సూర్యాపేట టికెట్ గత 2 పర్యాయాలు ఆశించి భంగపడ్డ పటేల్ కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఇద్దరు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనుంది. పటేలే రమేష్ రెడ్డికి అనుచర వర్గం బలంగానే ఉంది. రమేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు వెలమ సామాజిక వర్గానికి చెందిన సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2 సార్లు ఘోరంగా దెబ్బతిన్న పటేల్ వర్గం ఈసారి బీజేపీ వైపు లేదా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి చక్రం తిప్పడంతో రెండోసారి టికెట్ కోల్పోయిన రమేష్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రయత్నాలు ఫలిస్తే సూర్యాపేట సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని అంచనాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మాదిగల వర్గాల మధ్య తొలి నుంచి టికెట్ పోరు కొనసాగింది. అంతేకాదు స్థానికేతర నినాదం ఇక్కడ బలంగా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ స్థానికేతరుడు కావడంతో స్థానికులకే టికెట్ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ డిసైడ్ అయ్యి ఆ మేరకు బీఫామ్ కూడా అందజేశాయి. బీజేపీ నుంచి మాదిగ ఉపకులానికి చెందిన కడియం రామచంద్రయ్యను, మాదిగ వర్గానికి చెందిన మందుల సామెల్ను కాంగ్రెస్ రంగంలోకి దించాయి. మొదటి నుంచి మాల వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయించడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే వర్గానికి చెందిన గాదరి కిషోర్, బీఆర్ఎస్ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగిన అప్పటి పరిస్థితుల కారణంగా స్వల్ప ఓట్ల మెజారిటీతో గాదరి కిషోర్ గెలుపొందారు. కాగా ఈసారి బీజేపీ, కాంగ్రెస్ లు పార్టీలు కూడా మాదిగ వర్గాల వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ మాత్రం మాల వర్గానికి చెందిన గాదరి కిషోర్ కి టికెట్ ఇవ్వడంతో మాదిగ వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. అంతేకాదు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన మోత్కుపల్లి నరసింహులు మాదిగ సామాజిక వర్గానికి చెందినప్పటికీ స్థానికుడు కాకపోవడంతో అధిష్టానం బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఆయన గతంలో టీడీపీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుంచి తుంగతుర్తి టికెట్ ఆశించిన మాల వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు ఈసారి టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గంలో బలమైన స్థానికుడైన మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారిక వాయిస్ వినిపిస్తున్న అద్దంకి దయాకర్ కు బుజ్జగించే ప్రయత్నంలో అధిష్టానం ఉంది. ఆ రెండు సామాజిక వర్గాలు స్థానికులైన కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్ కు సహకరిస్తారనే టాక్ వినిపిస్తోంది. మాదిగ ఉపకులానికి చెందిన బీజేపీ అభ్యర్థి రామచంద్రయ్య వైపు మొగ్గు చూపుతారా అంటే మొదటి నుంచి వామపక్షాల పట్టు ఉన్న తుంగతుర్తిపై సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక సమీకరణాలు మారిన దృష్ట్యా బీజేపీ అభ్యర్థికి కూడా అవకాశం ఉందనే టాక్ లేకపోలేదు. కోదాడ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ తరపున బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవాలని బొల్లం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పద్మావతిపై ఎమ్మెల్యేగా గెలిచారు మల్లయ్య యాదవ్. ఈ స్థానం ఉత్తమ్ ఫ్యామిలీకి చాలా కీలకంగా మారింది. అధిష్టానాన్ని ఒప్పించి మరీ ఒకే కుటుంబంలో 2 టికెట్లు తెచ్చుకున్నారు ఉత్తమ్. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కంచర్ల భూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ టఫ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. నకరికల్ నుంచి కాంగ్రెస్ తరపున వేముల వీరేశం బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వేములపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గడంతో వేముల ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. టికెట్ తెచ్చుకొని నకరికల్ నుంచి బరిలోకి దిగారు. ములుగు నుంచి కాంగ్రెస్ తరపున సీతక్క ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మాత్రం బడే నాగజ్యోతి ఉన్నారు. ఈమె ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గాను కొనసాగుతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ కుమార్తెనే బడే నాగజ్యోతి. ఈసారి సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ స్థానాన్ని చాలా కీలకంగా తీసుకుంది. నాగజ్యోతిని గెలిపించేందుకు మంత్రులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఉద్యమాల గుమ్మం ఉమ్మడి ఖమ్మం ఎత్తుకు పై ఎత్తులు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ ఈసారి అత్యధిక సీట్లపై గురిపెట్టింది. ముఖ్య నేతల చేరికతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనే లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కలిసి పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నాయి. సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం నుంచి ఆ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రణరంగాన్ని తలపిస్తున్న రాజకీయం ఖమ్మం గుమ్మంలో ఈసారి గెలుపెవరదో అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీట్ను సిపిఐకి కేటాయించింది. సిపిఎం ఒంటరిగానే 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో నిలిచారు. ఒకప్పుడు ఎర్రజెండా పార్టీలకు కంచుకోటగా పేరుగాంచిన ఖమ్మం ఏనాడో మసక బారిపోయింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయా పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలది ఇదే తీరు. ఆయా పార్టీల నాయకత్వాలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించగా పార్టీల శ్రేణులు తెలంగాణ పోరాటానికి మద్దతుగా నిలిచాయి. అందుకే ఈ మాత్రంగా అయినా తెలంగాణలో వామపక్ష పార్టీలు జీవంతో ఉన్నాయని, బలమైన ఓటు బ్యాంకు చెక్కు చెదిరిపోయిందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి వేగంగా ఖమ్మం జిల్లా పొలిటికల్ సీన్ మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ సిపిఎం ఒంటరిగా 8 స్థానాల్లో బరిలోకి దిగినా ఆ పార్టీ గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సిపిఎం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ గా, కాంగ్రెస్ గా అంటే కాంగ్రెస్ వైపే అని కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అన్నట్లుగా సీన్ క్రియేట్ అయిందనే చర్చ హోరెత్తిస్తోంది. పాలేరు, మదిర, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, భద్రాచలంలో పోటీ చేస్తున్న బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట స్థానాలను జనసేనకు కేటాయించింది. అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. కార్యకర్తల దన్నుతో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ముఖ్య నేతల చేరికతో మరింత శక్తివంతంగా మారింది. బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు సత్తా చాటాలని ఉవ్విల్లోడుతున్నా అక్కడ పరిస్థితి లేదనే టాక్ బలంగా వస్తోంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు ఎదురు లేదని, అంతేకాదు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడే అవకాశాలున్నాయి. సాధారణ ఓటర్లు చివరి నిమిషం వరకు వేచి చూసే పరిస్థితి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు పార్టీలపై వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయించుకునే అంశాలే అధికంగా ఉంటాయి. గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. అందరూ ఓటర్లను ప్రసన్నం చేసే దిశగా కాంగ్రెస్ శ్రేణులు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్న తీరు గెలుపు గుర్రాలకు దోకలేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాకు తోరణంగా ఉన్న పాలేరు గడ్డపై ఈసారి అసెంబ్లీ పోరు ఆద్యాంతం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి ఉద్దండులు బరిలోకి నిలవడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపిఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం తలపడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కందాల ధీమాగా ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులో పాగా వేయాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నారు. 6 గ్యారంటీలతో పాటు తనను గెలిపిస్తే పాలేరు ప్రజలకు పెద్ద పాలేరుగా ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. తమ్మినేని చూపిస్తున్నా అది జరిగే పనే కాదని వాదనలు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో గెలుపు ఓటములు నిర్ణయించేది సాధారణ ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు అనే పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఏమీ లేదని, ద్విముఖ పోటీ అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అనే టాక్ వినిపిస్తోంది. వారు వన్ సైడ్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే టాక్. అంతేకాదు పాలేరు బరిలో ఉంటానన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ నుంచి విరమించుకోవడం కూడా కాంగ్రెస్ కు అనుకూలమనే చర్చ సాగుతోంది. తమ ఉజ్జీల సమరంతో ఖమ్మం గుమ్మంతో రాజకీయ పొత్తు రసకందాయకంతో పడింది. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడాజీ, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోర్ను రక్తి కట్టిస్తున్నారు. హ్యాట్రిక్ పై గురిపెట్టిన పువ్వాడ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తాను పక్కా లోకలని, 10 ఏళ్ల అభివృద్ధి చూసి పట్టం కట్టాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అజయ్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రచార పర్వాన్ని హురకలెత్తిస్తున్నారు. 2014లో తుమ్మలపై పువ్వాడ పైచేయి సాధించగా ఈసారి ఇద్దరి మధ్య సమరం ఖమ్మంలో రాజకీయ కాకా పుట్టిస్తోంది. మారిన రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, పువ్వాడపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత, వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్న క్రమంలో పోరు ద్విముఖ పైన పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. రణరంగాన్ని తలపిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఉద్యమాల గుమ్మంలో ఈసారి గెలుపెవరిదో. వైరాలో ద్విముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను రాముల నాయక్ ను తప్పించి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు సీట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్దాస్ నాయక్ బరిలో ఉన్నారు. ఈసారి హోరాహోరీ పోరు తప్పదంటున్నారు. రాములు నాయక్ వర్గీయులు మదన్ లాల్ కు ఎంతవరకు సహకరిస్తారోనని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. మదిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ 4వసారి పోటీ పడుతున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన భట్టి మరోసారి సత్తా చాటాల్లోని ప్రజల్లోకి వెళ్తున్నారు. జడ్పీ చైర్మన్ గా కమల్ రాజ్,
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. సత్తుపల్లిలో హ్యాట్రిక్ విజయంపై సండ్ర వెంకట వీరయ్య కన్నేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా మట్ట రాగమయ్యి బరిలో నిలిచారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడడం కొంత ఇబ్బందికరంగా మారింది. బీజేపీ నుంచి మరోసారి నంబూరి రామలింగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొత్తగూడెంలో ఈసారి త్రిముఖ పోరు తప్పేలా లేదు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పొత్తులో భాగంగా కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పోటీలో ఉన్నారు. అసమ్మతి సెగలు, కౌన్సిలర్ల అలకలు బీఆర్ఎస్ కు కొంత ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగుతున్న కూనంనేనికి చేయి పార్టీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. రాజకీయంగా చాలా కాలం స్తబ్దుగా ఉన్న జలగం వెంకట్రావు సింహం గుర్తుతో ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటారోనని చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్య బరిలో ఉన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు వలసలు సాగాయి. కాంగ్రెస్ కు సైతం రెబల్స్ బెడద ఉంది. పినపాక నియోజకవర్గంలో పాత ప్రత్యర్థులే ఢీ కొడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా రేగ కాంతారావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు తప్పేలా లేదు. అశ్వరావుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మెచ్చ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జారే ఆదినారాయణ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతు ఎవరికి ఇస్తే వారు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు సవాల్గా మారాయి. అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం ఆద్యాంతం రంజుగా మారుతోంది. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.